అవని అయితే ప్రణతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ప్రణతి అయితే ఇక చేసేది ఏమీ లేక బట్టలన్నీ సర్దేసుకుంటూ ఉంటుంది. అలా బ్యాగ్లో బట్టలన్నీ సర్దేసుకొని ఒక లెటర్ అయితే రాయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. అమ్మ నాన్న నన్ను క్షమించండి, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, మీరు చూసిన సంబంధం చేసుకోలేక అబ్బాయిని మరవలేక వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ లెటర్ రాస్తూ ఉంటుంది. అలా లెటర్ రాసి బట్టలు అవన్నీ అయితే సర్దుకుంటూ ఉంటుంది ప్రణతి. ఇక అవని అయితే ప్రణతి రేపు నేను పెళ్ళికి వస్తాను కదా, అప్పుడు నీ బాధ ఏంటో అర్థం చేసుకొని నీకు సాయం చేస్తాను అని అవని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కమల్ శ్రీకర్ వీళ్ళైతే అవని పెళ్ళికి వస్తుందని వెల్కమ్ అయితే చెప్తూ ఉంటారు. అవని వదిన వెల్కమ్ అని అయితే రాస్తూ ఉంటారు. అలా రాసి అన్నయ్య సూపర్గా ఉంది కదా అని చెప్పేసి ఆరాధ్య శ్రీకర్ వీళ్ళైతే రాస్తూ ఉంటారు. ఇక అవని అయితే ఆటోలో పెళ్ళికి వచ్చి ఆటో దిగుతూ ఉంటుంది. అది చూసి కమల్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వదిన నువ్వు వచ్చావు కదా, ఇక పెళ్ళి అదిరిపోతుంది అన్నట్లుగా అయితే అంటూ ఉంటారు. అలా అనగానే అవని వదిన స్వాగతం అని చూసి అవని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అక్షయ్ వీళ్ళందరూ అయితే వచ్చేసరికి అవని అయితే అక్షయ్ కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా అవని వైపు చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ఏం చేయలేక పల్లవి శ్రీయ వాళ్ళైతే హారతి పళ్ళెం తీసుకొని వచ్చి అవనికి అక్షయ్కి హారతి ఇస్తూ ఉంటారు. అది చూసి అవని అయితే వాళ్ళకాసి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళే శ్రీయ అయితే ఏం చేయలేక తప్పక హారతి ఇస్తూ ఉంటుంది మొఖం పడేసుకొని. ఇక పార్వతి కూడా అలానే మొఖం ఇచ్చేసుకొని అలా చూస్తూ ఉంటుంది అవని వైపు. ఇక పల్లవి వీళ్ళందరూ అయితే చిరాకుతో రగిలిపోతూ ఉంటారు. ఇక అవని అయితే లోపలికి వస్తూ ఉంటుంది. అందరూ అయితే పెళ్లి మండపం లోపలికి అయితే వెళ్తూ ఉంటారు. పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అవని వచ్చిన దానికి. ఇక అవని వాళ్ళందరూ అయితే లోపలికి వెళ్తూ ఉంటారు.